అందరికీ సుప్రభాతం. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం అద్వైత సిద్ధాంతం. మిగిలిన అంశాలు కూడా భగవద్గీతలో ఉండినప్పటికీ మనకు ప్రత్యేకంగా అవసరమైందంటే ఇదే అద్వైత సిద్ధాంతం మాత్రమే. ఎందుకంటే అద్వైతం మాత్రమే అమృతం కాబట్టి, మనం కోరుకుంటున్నది అమృతాన్నే కాబట్టి దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ అద్వైతం గురించి ఆది శంకరాచార్యులు వారు ఒక 3 ముక్కల్లో తేల్చేస్తున్నారు. అదేంటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరం. జీవుడు కూడా బ్రహ్మనే, ఇతరం ఏమి కాదు, మీరు పొరపాటు పడుతున్నారేమో, ఆయన కూడా బ్రహ్మనే అని చెప్పి తెలియజేస్తున్నాడు. మనం మొట్టమొదటి క్లాస్లో ఈ 3 అంశాల గురించి పరిశీలనతో క్లాస్ మొదలుపెట్టినాం. ఒకటి జీవుడు, రెండోది జగత్తు, మూడోది జగదీశ్వరుడు. ఈ 3 అంశాలతోటే మనం క్లాస్ని మొట్టమొదట్లో ప్రారంభం చేసుకున్నాం. కాకపోతే ఒక చిన్న తేడా ఉంది. జీవుడిలో మార్పు ఏం లేదు, అప్పుడు చెప్పిన జీవుడే. జగత్తులో మార్పు ఏమి లేదు, అప్పుడు చెప్పినటువంటి ప్రపంచము లేక జగత్తే. ఒక్క జగదీశ్వరుడి దగ్గర మాత్రమే మార్పు ఏర్పడింది. అక్కడ జగదీశ్వరుడు అంటే స్థితికారుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని చెప్పి మనం భావించి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడేం చేస్తున్నామంటే ఆ విష్ణువుని పక్కకుంచి ఆ విష్ణువుకి ఎవరైతే మూలమో ఆ పరబ్రహ్మని ఇక్కడ తీసుకుంటున్నాం. కాబట్టి నిరాకారము నిర్వికారం అనేటువంటి లేక వ్యక్తం కానటువంటి పరబ్రహ్మతోటి లేక పరమాత్మతోటి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఒక్క చిన్న తేడా తప్ప జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు అనే 3 మాటలను ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాం. ఈ ముగ్గురులో ముక్తి పొందాల్సిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే జీవుడు మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం అనేటువంటి జైల్లో ఉండేది జీవుడు మాత్రమే. అతనే జైల్లోంచి బయటపడాలి, ముక్తిని పొందాలి, స్వేచ్ఛను పొందాలి, స్వాతంత్రాన్ని పొందాలి, బంధాలను తొలగించుకోవాలని చెప్పి నిరంతరం పోరాడుతున్న వాడు మనమే, జీవుడు. ఈ జగత్తుకు అవసరం లేదు. ప్రతి సెల్లో కూడా ఆ ఖైదీ సుఖంగా ఉండడం కోసం అని చెప్పి ఒక దుప్పటి, ఒక దిండు, దాంతో పాటు నీళ్లు తాగడానికి ఒక పూజ, ఒక బకెట్, ఇట్లాంటి సామగ్రి అంతా ఉంటుంది. ఈ సామగ్రి అంతా కూడా దానికి తెలివితేటలు అనేటివి లేవు, అది జడ పదార్థం. దానికి అసలు ముక్తి ఒకటి ఉంది అన్న సంగతి కూడా దానికి తెలియదు, బయటికి పోవాలనే ఆలోచన కూడా దానికి లేదు. కాబట్టి దీనికేమీ ముక్తిని పొందాల్సిన అవసరం లేదు జగత్తుకి. పోతే జగదీశ్వరుడికి లేక పరమాత్మకి ముక్తి ఆల్రెడీ పొంది ఉన్నాడు కాబట్టి ఇంకా పొందాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఆయనని నిరాకార బ్రహ్మ అని చెప్పి అనుకున్నా లేక సాకారమైనటువంటి బ్రహ్మ అని అనుకున్నా కూడా, సాకారమైన బ్రహ్మకు నేను నిరాకారమైన బ్రహ్మను అని చెప్పి తెలియడం మాత్రమే కాకుండా నిరంతరం అనుభవంలో ఉంది కాబట్టి ఇక ఈయన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అంతా ఎవరు చేయాలంటే జీవుడు మాత్రమే. ఈయన జైల్లో ఉన్నా అని చెప్పి బాధపడుతున్నాడు, ఈయన కూడా జైల్లోనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏమిటంటే ఈయన జైలర్, ఈయన కూడా జైల్లోనే ఉంటాడు, కానీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు. ఈ మిగిలిన ఖైదీల యొక్క సంరక్షణ బాధ్యత, వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత ఈయనకుంది. కాబట్టి ఈయన జైల్లో ఉండినప్పటికీ ఈయనకు స్వతంత్రం, ఈయన జైల్లో ఉన్నాడు కానీ స్వతంత్రత అనేది లేదు అని చెప్పి అనుకుంటున్నాడు. అందువల్ల బాధపడుతున్నాడు. ఈ బాధను తొలగించుకోవడం కోసమే స్టెప్ బై స్టెప్ మనం ఆ జైలు గురించి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ జైలు ఏమిటంటే ఈ ప్రపంచం అనేటువంటి జగత్ అనేటువంటిది జైలు. అయితే శంకరాచార్యుడు మొట్టమొదటి చెప్పినాడు, మీరేదో జైలు అని చెప్పి భయపడుతున్నారు కానీ అది మిథ్య అని చెప్పి అన్నాడు. ఈ మిథ్య అనే మాటకు మొట్టమొదటి మనం చేసుకున్నట్టు అర్థం ఏమిటంటే, మిథ్య అంటే అది
సత్యం కాదు నిజం అనే మాటను ఉపయోగించింది. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, నిజం అంటే జనించి గతించేది. ఈ జైలు శాశ్వతం ఏం కాదు నీకు, ఇవాళ రేపు మళ్ళీ హైకోర్టులోన మీ లాయర్ ఫైల్ చేస్తాడు, అది నువ్వు తప్పకుండా గెలుస్తావు, ఈ జైలు నుంచి బయటికి పోతావు. కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జైలు శాశ్వతమేం కాదు, శాశ్వతమైనది బ్రహ్మ మాత్రమే. అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండడమే శాశ్వతమైనది, ఇది తాత్కాలికంగా నువ్వు బంధింపబడినావు, ఇవాళ రేపు బయటకు వస్తావు అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి దీన్ని నిజం అని చెప్పి నిర్వచనం చేసినాం. తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు పోయి అతనికి సుఖాన్ని కలిగించడం కోసం నువ్వు ఏదైతే అసలు జగత్తు అనుకుంటున్నావో, వస్తువు అనుకుంటున్నావో, నిజానికి అది వస్తువు కాదు, అది శక్తి అని చెప్పి నిర్వచించినాం. అది స్థూలమైనటువంటి ఘనమైనటువంటి పదార్థం ఏమీ కానీ కాదు, అది అసలు శక్తి. శక్తి గడ్డగట్టిన రూపాన్ని మనం వస్తువు అని చెప్పి అంటాము, అంతకు మించి మరేం లేదు. కాబట్టి ఇది ఎప్పుడోసారి నువ్వు దాటిపోవడానికి అవకాశం నీకు కలిగిస్తుంది. ప్రస్తుతానికి అది నిన్ను రక్షిస్తుంది ఒక మాదిరి అని కూడా అది తెలియజేస్తుంది. కాకపోతే కొంతమంది జైలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, జైల్లోంచి బయటకు పడాలని చెప్పి అనుకోరు, జైలుని ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు. మనలాగే ప్రపంచాన్ని ఎట్లయితే ఎంజాయ్ చేస్తున్నామో అట్లాగే జైలుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక పెద్ద రౌడీ షీటర్ ఉంటాడు, నిజానికి అతను కనుక బయట ఉండినట్లయితే అతనికి ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు శత్రువులు, అనేక మంది శత్రువులు అతనికి. కాబట్టి ఎవరో ఒకడు హత్య చేసేటువంటి ప్రమాదం ఉంది, లేక చావగొట్టే ప్రమాదం ఉంది. జైలు చాలా సురక్షితమైన ప్రదేశం, అత్తవారి ఇల్లు మాదిరిగా ఉంది. పైగా కావాల్సిన వసతులన్నీ కొంచెం డబ్బులు కనుక ఇస్తే అవసరమైన వసతులన్నీ కలిగిస్తున్నారు. పైగా ఇక్కడి నుంచే తన సామ్రాజ్యాన్ని అతను పరిపాలన కూడా చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి కొంతమంది ఇది చాలా సుఖంగా ఉంది అని చెప్పి అనుకుంటారు. ఒక మాదిరి ఆలోచిస్తే జరుగుబాటు గురించి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం అనేదే ఉండదు. రేపు పొద్దున ఎట్లా గడుస్తుందని చెప్పి చింత అనేది మనకు ఉండనే ఉండదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులోన ఐజెక్ అనే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ చేంజ్ అని నాగర్బావిలో ఉంది. అక్కడ రీసెర్చ్ మెథడాలజీ మీద ట్రైనింగ్ తీసుకోవడం కోసం ఒక 1.5 నెల అక్కడ ఉన్నా. ఒకరోజు ఏదో సెలవు వస్తే బెంగళూరు నగరాన్ని చూద్దామని చెప్పి టూరిస్ట్ బస్సులో, ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ బస్సులో పోతున్నాం. అప్పుడు గైడ్ మాకు ఒక చోట ఏమని ఎక్స్ప్లెయిన్ చేసినాడంటే, మనం ఈ మలుపు తిరగగానే చాలా పెద్ద వసతి గృహం ఒకటి వస్తుందండి, అక్కడ ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్, ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తుంది అని చెప్పాను. అరే ఎప్పుడు ఇంతవరకు అట్లాంటిది మనం వినలేదు, ప్రభుత్వం ఫ్రీగా బోర్డింగ్ లాడ్జింగ్ పెట్టేటువంటిది ఎక్కడుంది, మనం ఎక్కడ పోయినా భోజనం చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏదైనా రూమ్ అద్దెకి తీసుకొని ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, అట్లాంటిది ఫ్రీ బోర్డింగ్ ఫ్రీ లాడ్జింగ్ ఎక్కడుందబ్బా, పైగా ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏదో ఒక చారిటబుల్ సంస్థ కాదు అంటున్నాడు అని చెప్పి ఆతృతగా అందరం తలలు బయట పెట్టి చూస్తున్నాం. మలుపు తిరగగానే ఒక పెద్ద కట్టడం, చాలా పెద్దది కనిపించింది, పైన ఫెన్సింగ్ ఉంది. కొంచెం మధ్యకు పోయిన తర్వాత ఒక పెద్ద బోర్డు కనిపించింది. ఆ బోర్డు సెంట్రల్ జైల్. ఆ సెంట్రల్ జైల్ని అతను ఏమంటున్నాడంటే, అక్కడ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా రోజు భోజనం అది పెడతా ఉంటారు, రూమ్ రెంట్ ఏమి తీసుకోరు, హాయిగా ఆ జైల్లోనే ఉంచుతారు అని చెప్పినాడు. కాబట్టి అట్లా కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాన్ని. అయితే కొంతమంది మాత్రమే ఈ రకమైన ఎంజాయ్మెంట్ నచ్చక, అది వస్తువు కాకపోయినా శక్తి అయినప్పుడు కూడా ఎట్లయినా సరే బయటపడాలనేటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఉంటారు. అందుకని అట్లాంటి వాళ్ళ కోసం ఇంకొక స్టెప్ ముందుకు పోయి చిట్ట చివరి నిర్వచనం ఏమిచ్చినామంటే, నిజానికి జగత్ అంతా కూడా నశించిపోయేదే, అది శక్తి యొక్క రూపమే, అంతేకాదు ఇదంతా కూడా కళ మాత్రమే. నువ్వేదో జైల్లో పడినట్టుగా నువ్వు కలగంటున్నావు. వాస్తవానికి కష్టం నీకెందుకు పరమాత్మ ఇచ్చినాడంటే, కష్టం వచ్చినప్పుడే నీవు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మలో ఐక్యమైపోతావు. అప్పుడు నీవే బ్రహ్మ అయ్యేటువంటి అవకాశం నీకు ఏర్పడుతుంది. నిన్న మనం చూసినటువంటి కథలోన ఆ మహారాజుకి ఎప్పుడు కళలోంచి మెలకు వచ్చిందంటే, అతని తలని ఒక నీళ్ల తొట్టులో బాగా ముంచేసి గట్టిగా అదిం పట్టుకుంటే ఊపిరి ఆడకే గిలగిల కొట్టుకున్నప్పుడు మెలకు వచ్చింది. అంటే సుఖంలో కంటే కూడా మెలకు ఎప్పుడు వస్తుందంటే, బాగా కష్టం ఉన్నప్పుడే ఆ కళలోంచి మనం బయటపడతాం.
కాబట్టి నువ్వు ఈ కళ నీ కోసం ఎందుకోసం ఇచ్చినాడు, లేక ఈ కష్టాన్ని ఎందుకోసం నీకు ఇచ్చినాడు అంటే ఈ కష్టంతో నువ్వు బయటపడి అసలు నీ నిజ స్వరూపం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఇదంతా కూడా ఒక కళ. నువ్వు జన్మించినావు అనుకోవడం కూడా ఒక కళ. నువ్వు ఆల్రెడీ ఉండబట్టి కదా నువ్వు ఇక్కడ ఇంకొక జన్మ తీసుకుంటున్నావు. అంటే నువ్వు కొత్తగా జన్మించేదేం లేదు, నువ్వు మాత్రం యథాతథంగా ఉన్నావు. కాకపోతే ఒక కొత్త శరీరంలోకి నువ్వు ప్రవేశించినావు. ఆ శరీరం పెరుగుతుంది, తగ్గుతుంది, చనిపోతుంది. నీలో మాత్రం మార్పు ఉండదు. నీకు ఎప్పుడు 18 సంవత్సరాలే. ఎందుకంటే నువ్వు పరమాత్మ స్వరూపానివి. పరమాత్మ సత్యం మాత్రమే కాకుండా నిత్యము. సత్యం అంటే శాశ్వతంగా ఉండేది, నిత్యం అంటే మార్పు లేకుండా ఉండేది. దానికి బాల్యము, యవ్వనము, కౌమారము, ఇట్లాంటివి వృద్ధాప్యము, మరణం అనేటివి ఏమీ దానికి ఉండవు. కాబట్టి నువ్వు చనిపోవడం అంటే కూడా అర్థం నువ్వెక్కడికి పోలేదు. నువ్వు కనుక నిజంగా చనిపోయి ఉంటే స్వర్గానికి నరకానికి ఎవరు పోతారు? అసలు పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అక్కడితో జీరో గనక అయిపోయినట్లయితే. కొన్ని మతాలు అట్లాగే అనుకుంటాయి. కానీ ప్రతి మతం కూడా ఏం చెప్తుందంటే ఈ శరీరం మొదలుపెట్టిన తర్వాత తక్షణం కాకపోయినా ఎప్పుడో ఒక రోజు డూమ్స్ డే, చిట్ట చివరి రోజు ఉంటుంది. ఆ రోజు అందరూ లేపబడతారు. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా దాచిపెడతారు వాళ్ళ పెట్టెలు. ఆ రోజు అందరూ లేపబడతారు. ఆ రోజు జడ్జిమెంట్ డే అంటారు. మనకు జడ్జిమెంట్ డే చిట్ట చివరి వరకు ఉండదు. చనిపోయిన 13వ రోజుకే ఆ జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. మనకు ఉండేటువంటి చేసిన పాప పుణ్యాల కర్మల ప్రకారం స్వర్గానికి పోయినాము, నరకానికి పోయినాము అని కలకంటాము. మళ్ళీ కొంతకాలము పైలోకాలు ఎక్కడో ఉంటాం. తిరిగి మనం ఈ చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఇంకొక జన్మను తీసుకుంటాం. కాబట్టి ఇదంతా కళ తప్ప మరి ఇంకేమీ లేదు. నీవు కేవలం ఈ కళను, ఈ కష్టాన్ని పరమాత్మ ఎందుకు కల్పించాడంటే కష్టంలో మాత్రమే నీకు మెలకు అనేది వస్తుంది. కాబట్టి కళలోంచి మెలకు రావాలంటే అంతవరకు ఇది దీర్ఘకాలిక కళ. మామూలు కళ నీకొక్కడికే వస్తుంది, అందరికీ రాకపోవచ్చు. కానీ ఈ కళ మాత్రం ఇప్పుడు చెప్తున్న ఆయనకు, వింటున్న వాళ్ళకి అందరికీ సైమల్టేనియస్ గా ఈ కళ అనేది తెలుస్తుంది. ఈ మామూలు కళలేమో కొద్దిసేపే ఉంటాయి, లేదా ఏదో ఒక్కరోజు వస్తాయి. కానీ ఈ వస్తున్నటువంటి సామూహికమైన కళ నిరంతరం అనేక సంవత్సరాల పాటు నడుస్తుంది, అనేక జన్మల పాటు నడుస్తూ ఉంటుంది. నీకు ఎప్పుడో ఒకసారి బాగా కష్టం కలిగి మెలకు వచ్చేంత వరకు నువ్వు అవతలకు పోవడం చాలా కష్టం. కాబట్టి ఇది కళ అని చెప్పి ముందు నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇంత మునుపు ఏం చేస్తున్నామంటే మనం ఈశాక్రియలోనే ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు అని చెప్పి మొదలు పెట్టాం. ఇదే కాదు, బయట ఉండే ప్రపంచంలో మనం ఏమేం కాదు, లోపల ఉండే ప్రపంచంలో మనం ఏం కాదు. ఎముకలు కాదు, కండరాలు కాదు, మాంసం కాదు, రక్తం కాదు, మధ్య కాదు. ఇవన్నీ కూడా మనము నిర్వాణ షట్కంలో మనం తెలుసుకున్నాం. నిర్వాణ షట్కం గురించి తెలుసుకున్న తర్వాత ఇదంతా కళ అంటే నిన్న ఒక అమ్మాయి అడిగింది, అయితే ముక్తి పొందడం కూడా కళే కదా అని. నిజమే, ముక్తి పొందడం అనేది కూడా కళనే. మనం ఎప్పుడు కూడా ముక్తిని పొందే ఉన్నాము, పొందలేదు అని చెప్పి కలగంటున్నాం అంతే. మనకు ఆరోగ్యంగా ఉండడం అనేది సహజమైన లక్షణం. ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వడు, అనారోగ్యాన్ని తీసివేసే మందుని ఇస్తాడు. అనారోగ్యం తీసివేయగానే ఆటోమేటిక్గా నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. నీకు ప్రత్యేకంగా ఆరోగ్యంగా ఉండడం కోసం మందులు ఇవ్వడు, అనారోగ్యాన్ని తొలగిస్తాడు. అట్లాగే నీ అజ్ఞానం అనేది తొలగిపోతే నువ్వు ఆల్రెడీ ముక్తుడివి అన్న సంగతి నీకు స్వతహాగా తెలుస్తుంది. ముక్తి ఉండడం, ఆరోగ్యం ఎట్లయితే మన సహజ లక్షణమో మన ముక్తులమై ఉండడం కూడా అది సహజమైనటువంటి లక్షణం. కాబట్టి ఇంకా ఏదైనా కొంచెం దాంట్లో డౌట్ ఉండి ప్రపంచంలో ఉండేటువంటి ఇతర యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా, లేక పాపపుణ్యాలు కానీ, ఈ ముక్తి పొందడం అనేది కానీ, ఇవన్నీ కూడా కళలో భాగం అనేది శుభ్రంగా అర్థం చేసుకోవడం కోసం నిన్న మన గ్రూప్లోనే సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చినటువంటి వివరణలు కూడా ఉంది. దయచేసి దాన్ని తరోగా చదవండి. నేను దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయను, ఎందుకంటే మీరు కొంత ప్రయత్నం చేయాలా. అంతా నేను అట్టుపడి వచ్చి నోట్లో పెట్టేస్తే ఇక మీరు సొంతంగా తీసుకొని తినడం ఎప్పుడు మీకు అలవాటు అవుతుంది. అందుకని మీరు దయచేసి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి నిన్న పెట్టిన రాఘవరెడ్డి గారి వీడియోని, అట్లాగే సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియోని కొంచెం తరోగా పరిశీలించండి. దాదాపు ఒక 10-15 రోజుల పాటు వరుసగా దాన్ని పరిశీలిస్తూ ఉంటే ఎక్కడో చోట మనకు ముఖ్యమైన పాయింట్ స్ట్రైక్ అవుతుంది. అది ప్రతిరోజు స్ట్రైక్ కాకపోవచ్చు, రోజు చూసినట్టుగానే ఉండొచ్చు. కానీ కొంచెం పరిశీలనాత్మకంగా చూడడం మొదలు పెడితే
ఎప్పుడో ఒకసారి అది మనకు ఆ లోపల ఉండే క్లూను మనకు అందించడానికి ఉపయోగపడుతుంది. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక చిన్న పాయింట్ని మరి కావాలని వదిలేసినారేమో తెలియదు. ఆ వదిలేసిన పాయింట్ని మాత్రమే మీ ముందు ఈ పూట ఉంచుతారు. ఆయన దానికి వివరణ ఇస్తూ నేను ఫలాంది కాదు, నేను ఫలాంది కాదు, మనోబుద్ధి చిత్త అహంకారం నేను కాదు అని ఏవేవి కాదో అవన్నీ కొట్టేస్తా ఉన్నాడు. కొట్టివేయబడేటివి చాలా ఉన్నాయి. కాదు కాదు, నాయితి నాయితి, నేతి నేతి అని అవన్నీ తొలగించుకుంటూ పోతే ఏదైతే మిగులుతుందో అది నేను అని చెప్పాడు. ఆ నేను ఏమిటి అంటే సచ్చిదానంద రూపం శివోహం శివోహం అనే మాటతోటి ప్రతి దాంట్లో ముగుస్తుంది. నేను ఎవరిని అంటే సచ్చిదానంద రూపాన్ని శివుణ్ణి నేను అంటుంది. ఇక్కడ శివుడు అనే మాటకు త్రిమూర్తిలో ఉండే శివుడు అని చెప్పే అర్థం కాదు, శుభం ఇచ్చేవాడు అని చెప్పే అర్థం. మనం ఎందుకు పరమాత్మ దగ్గర కోసం ప్రయత్నం చేస్తామంటే ఆయన బ్రహ్మానందాన్ని ఇస్తాడు కాబట్టి. మనం ఆల్రెడీ వస్తు ప్రపంచంలోన వస్తువుల నుంచి లభించే సుఖాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ ప్రతి సుఖానికి ముందు వెనుక కష్టం ఉంటుంది. ఈ కష్టం లేకుండా ఉండే సుఖాన్ని ఆనందం అంటారు. ఈ భూలోకం మీద లభించే ఆనందం కంటే పై లోకాలకు పోయే కొద్దీ ఆనందం క్రమక్రమంగా పెరుగుతుంది. చిట్ట లోకానికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు లభించేదాన్ని బ్రహ్మానందం అంటాం. అక్కడ బ్రహ్మానందం ఉంది కాబట్టే పరమాత్మ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడ బ్రహ్మాండమైన నష్టం కనుక ఉండే పడితే నష్టం కోసం ఎవరు వ్యాపారం చేయరు, ఎటువంటి ప్రయత్నం కూడా చేయరు. అటువంటిది ఒకటి ఉంది అని చెప్పి మనం నమ్ముతున్నాం. అప్పుడప్పుడు కొంత అనుభవిస్తా ఉన్నాం కాబట్టి దాన్ని చేరడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ శివోహం అంటే నేను ఎవరు అంటే ఆ ఆనంద స్వరూపుడిని అని చెప్పారు. అయితే ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఆ జ్ఞానం ప్రాపంచికమైన జ్ఞానం కాదు, పరమాత్మ నేను ఒకటే అనే జ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మాత్రమే లభిస్తుంది. అయితే ఈ పరిశోధన అంతా చేసిన తర్వాత నిర్వాణ షట్కంలో మనకేం తెలుస్తుందంటే నేను సచ్చిదానంద రూపాన్ని శివోహం శివోహం. శివోహం అంటే శుభకరుడిని, అంటే మంచి కలిగించేవాడిని, లేక మంచిని పొందుతున్న వాడిని అని చెప్పి అర్థం. లేక ఈ మంచి ఎప్పుడు కలుగుతుందంటే సరైన జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే లభిస్తుంది. అందుకని నేను బ్రహ్మనోనే అనొచ్చు, శివుణ్ణి అనొచ్చు, విష్ణువుని అనొచ్చు, లేక జ్ఞానాన్ని అనొచ్చు. ఈ చిట్ట పదమే కరెక్ట్ అన్నది. ఆ మాటను చెప్పడం కోసం ముందు సచ్చిదానంద రూపం అనే మాటని వాడకుండా చిదానంద రూప శివోహం శివోహం అనే మాటని ఉపయోగించినాడు. ఇప్పుడు ఈ రెండు మాటలకు ఉండేటువంటి తేడా ఏమిటనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి దాంట్లో ఆ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి దాన్ని మాత్రమే మీకు వివరిస్తాను. పరమాత్మ లేక ఆత్మకి మరొక పేరు ఏమిటంటే సచ్చిదానందం. ఇది అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఎట్లా అనంతమైన ఆనందాన్ని ఇస్తుందంటే సత్తు చిత్తు రెండు కలిసినప్పుడు అది అటువంటి ఆనందాన్ని ఇస్తుంది. బ్రహ్మానందం పొందాలంటే సత్తు చిత్తు కలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని సచ్చిదానందం అంటాం. కాబట్టి దీంట్లో మూడు పదాలు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి సత్ లేక శక్తి, ఇంకొకటి చిత్ లేక చైతన్యము లేక తెలివి. ఈ రెండు కలిసి ఉండినట్లయితే అప్పుడు మనకు లభించేదాన్ని బ్రహ్మానందం అని చెప్పి పిలుస్తాం. అయితే మనము ఈ నిర్వాణ శక్తంలో చివరి ఉపయోగించిన పదం ఏమిటంటే చిదానంద రూప అంటున్నాం. అంటే చిత్తు ప్లస్ ఆనందం మాత్రమే మనం తీసుకుంటాం. చిదానంద రూప శివోహం శివోహం. శివోహం అంటే శుభకరుడిని, జ్ఞానం కలిగిన వాడిని, లేక సంతోషం పొందుతున్న వాడిని అంటే, లేక పరిమితం బ్రహ్మానందం కాకుండా పరిమితమైన ఆనందాన్ని పొందుతున్న వాడిని అని చెప్పారు. కాబట్టి సచ్చిదానందకి చిదానందానికి మధ్య ఉండే తేడా ఏమిటనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దానికోసం మొట్టమొదట మనం విన్నటువంటి ఈ 4 మహావాక్యాల్లో ఉపదేశ వాక్యం దగ్గర మొదలు పెడతాం. అక్కడ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి తత్వమసి అనేటువంటి ఉపదేశ వాక్యంతో మనం మొదలైన. తత్వమసి అనే మాటకు అర్థం ఏమిటంటే తత్ త్వం అసి అని
3 పదాల కింద దీన్ని విడగొట్టినాం. సత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను లేక జీవుడు, ప్లస్ అసి అంటే అయి ఉన్నాను, కావాల్సిన అవసరం లేదు, అయి ఉన్నాను, కాకపోతే నేను కాలేదు అనే కళ అంటున్నానంటే ఆ కళలోంచి బయటపడడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం మొదలు పెట్టాం తత్వమసి. నువ్వు పరమాత్మ అయి ఉన్నావు, కానీ నువ్వేం కానీ కలగంటున్నావు అంటే నేను ఈ శరీరాన్ని అని కలగంటున్నావు, నేను ఈ మనసునని కలగంటున్నావు, నేను ఈ అహంకారాన్ని అని కలగంటున్నావు, నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి పొరలను విడదీసుకొని కలగంటున్నాం. ఈ పొరల్ని విడగొట్టుకోవడం, ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే మనం చేయాల్సిన పని. ఆ చేయడం కోసమే ఈశా క్రియతోటి మనం ప్రారంభం చేసినాం. ముందుగా ఈ భావన మనలో బాగా నాటుకోవడం కోసం నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, నేను ఎవరో తర్వాత తెలుసుకున్నాం, ముందు ఇవి కాదు అనేటువంటి భావన మనకు ఏర్పడాలి. యద్భావం తద్భవతి అనేది సూక్తి. మనం ఇన్ని రోజులు ఇదే ఈ శరీరమే నేను, ఈ మనస్సే నేను అనుకుంటున్నాం కాబట్టి అట్లాగే కంటిన్యూ అవుతున్నాం అనేక వేల జన్మల నుండి. కానీ ఇప్పుడు ఒక కొత్త భావాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. నేను ఈ శరీరం కాదంట, మనసు కాదంట అనేది ముందు నాటుకునేటట్లుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లా చేయంగా కొంతకాలానికి ఏమవుతుందంటే మనకు ఉండేటువంటి అహంకారం కూడా నశించిన తర్వాత, అహంకారం ఎప్పుడు నశిస్తుందంటే కర్మ సన్యాసం అనుసరించినప్పుడు మాత్రమే నశిస్తుంది. కర్మ సన్యాసానికి పైమెట్టు మీకు తెలుసు, నిష్కామ కర్మ. నిష్కామ కర్మకు పైమెట్టు కామ్య కర్మ. ఫలితాన్ని ఆశించి చేసేది కామ్య కర్మ. కర్మ చేయడం మీద నాకు అధికారం ఉంది కానీ ఫలితం మీద భగవంతుడికి అధికారం ఉందని చెప్పి భావించి చేయడాన్ని నిష్కామ కర్మ అంటారు. ఫలితం మాత్రమే కాదు, పని చేయడం కూడా నా చేతిలో లేదు, కేవలం సంకల్పం మాత్రమే నా చేతిలో ఉంది. అది జరగడం జరగకపోవడం, నేను నాతో పని చేయించడం చేయించకపోవడం అనేది కూడా పరమాత్మ చేతిలో ఉంది అని గ్రహించడమే దాన్ని కర్మ సన్యాసం అంటాం. అంటే మనకు ఉండే అహంకారం, నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అన్న అహంకారం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడు మెల్లిమెల్లిగా మనలో ఉండేటువంటి ఆత్మ లేక మన సొంత రూపం మెల్లిమెల్లిగా సాక్షాత్కరించడం మొదలుపెడుతుంది. ఎందుకు మెల్లిమెల్లిగా అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం లేక మనల్ని మనం చూసుకోవాలి, మన నిజ స్వరూపాన్ని మనం చూసుకోవాలంటే నేరుగా చూసుకోవడానికి ఎప్పుడూ సాధ్యం కాదు. మన ముఖాన్ని అద్దంలో చూసుకోవాల్సిందే తప్ప ఇతరుల ముఖాలు చూస్తాం కానీ మన ముఖాన్ని మనం ఎప్పుడు చూసుకోవడానికి సాధ్యమయ్యేది కాదు. అందుకని మనం మనస్సు అనే చెరువులో దాన్ని చూసుకోవాలి. అది మనస్సు అనే చెరువులో తొంగి చూడగలిగినట్లయితే ఈ కళ్ళతో కాకుండా లోపల ఉండేటువంటి జ్ఞాన నేత్రంతో లేక పీనియల్ గ్లాండ్ తోటి లేక మూడో నేత్రంతో చూడడానికి సాధ్యం అవుతుంది. ఆ నేత్రం రెడీగా ఉంది, మనసు రెడీగా ఉంది, అయినా కూడా మన స్వస్వరూపం ఎందుకు కనిపించడం లేదు అంటే దానికి 2 కారణాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆ నీళ్లు మురికిగా ఉండడం. దానికోసం ఆ మురికిని పోగొట్టడం కోసమే నిష్కామ కర్మ, కర్మ సన్యాసం నిరంతరం వాడుతానే ఉండాలి ఆ మురికి పోయేంత వరకు. రెండవ కారణం ఏమిటంటే ఆ మనసు అనేటువంటి సరస్సు ఎప్పుడు అలలతోటి అటు ఇటు కదులుతా ఉంది. కదులుతున్నప్పుడు మన ప్రతిబింబం స్పష్టంగా స్వచ్ఛంగా కనిపించదు. అందుకని ఆలోచనల యొక్క పరిమాణం తగ్గించాలి. ఏ ఆలోచనలు అంటే భూత భవిష్యత్తుల మీద ఉండేటువంటి ఆలోచనలు లేక మెదడులో ఎడం భాగంలో ఉండే ఆలోచనలు తగ్గించాలి. కుడి భాగాన్ని మాత్రం యథాతథంగా ఉండాలి. కుడి భాగంలో ఉండేటువంటి మెదడు ఎప్పుడు కూడా ప్రస్తుతం మీదనే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన ఉండాలి. ఒకసారి దాన్ని చూసిన తర్వాత దాని గురించి పాత స్మృతులను నెమరేసుకోవడం కానీ లేక భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పి దీనంట పరిగెత్తకుండా ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి దీని మీద మాత్రం కేంద్రీకరించినట్లయితే మెల్లిమెల్లిగా ఈ అలలు, ఈ మనసు అనేటువంటి సరస్సులో ఉండే అలలు మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఇది తగ్గించడం చాలా కష్టం. ప్రత్యక్షంగా ఈ అలలను తగ్గించడం చాలా కష్టం, కానీ పరోక్షంగా మనం ఆ పని చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యను తగ్గిస్తామో, రకరకాల సాధనాలను వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్యను ఎప్పుడైతే తగ్గిస్తామో పైన ఉండే అలలు కూడా, అంటే గాలి విపరీతంగా వీస్తున్న కొద్దీ అలలు ఉంటాయి. గాలి తగ్గిపోయినట్లయితే ఆటోమేటిక్గా అలల యొక్క కదలిక తగ్గిపోతుంది. అప్పుడు స్వచ్ఛంగా మనం చూసుకోవడానికి సాధ్యమవుతుంది. అట్లా చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే అయం ఆత్మ బ్రహ్మ అనే 2వ మహావాక్యం తెలుస్తుంది. ఇది అనుభవంలోకి రావాలి. ఇప్పుడు కేవలం తెలుసుకుంటున్నాము, కానీ ప్రయత్నం చేస్తున్నాము. అది ఓంకార ముద్రతోటి, ప్రత్యేకంగా జ్యోతి ముద్రతోటి సాధ్యం అవుతుంది.
దాంతోపాటు మనకుండే మురికంతా పోవాలి. పాత మురికి ఎప్పటి నుంచో ఉంది, సంచిత కర్మ, అది పోగొట్టుకోవడం కోసం క్రియాయోగం రోజు చేస్తుండాలి. ఈ ప్రాక్టీస్ చేయంగా కొద్ది రోజుల తర్వాత కొద్దిగా కనపడడం మొదలుపెట్టి ఈ కళ్ళ చివర నొక్కి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కేవలం నల్లటి కాంతి, లేక నీలం కాంతి, లేక గాఢపు ఆకుపచ్చ కాంతి మాత్రమే కాకుండా కొద్దిగా తెలుపు కనపడుతుంది, లేక మెరుపు కనిపిస్తుంది, లేక రకరకాల వర్ణాలు ఒకేసారి చిన్న పేపర్స్ మాదిరి కనిపిస్తాయి. ఇట్లా కొద్దిగా మనకు ఆశ చూపించు చిట్టు చివరికి మనకు పూర్తిగా మన యొక్క సొంత స్వరూపం అనేది కనిపించడం మొదలు పెడుతుంది. అది కనిపించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక వృత్తాకారపు వెలుగు మాదిరిగా ఉంటుంది. ఇది సిల్వర్ కలర్ లో ఉంటుంది. దీని లోపల గోల్డెన్ కలర్ తోటి ఒక నక్షత్రం మాదిరిగా మన యొక్క స్వస్వరూపం అనేది మనకు కనిపిస్తుంది. ఇది గోల్డ్ కలర్ లో ఉంటుంది, చుట్టూ సిల్వర్ కలర్ లో ఉంటుంది. అయితే ఇది డైరెక్ట్ గా కనిపించకపోయినా పర్వాలేదు, కేవలం గోల్డ్ కలర్ కనిపించినా పర్లేదు, కేవలం సిల్వర్ కనిపించినా పర్లేదు, కేవలం వెలుతురు కనిపించినా కూడా పర్లేదు. మెల్లిగా మనం దగ్గరకు వస్తున్నామని చెప్పి అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకుంటామంటే, నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, ఎందుకంటే అవన్నీ ఇప్పుడే తోసేస్తున్నాం, నేను బ్రహ్మని అని అర్థం చేసుకుంటాం. ఇక్కడ బ్రహ్మ అనే మాటకు అర్థం ఏంటంటే జ్ఞానము అని చెప్పే అర్థం. బ్రహ్మ ఎప్పుడు కూడా కేవలం శుద్ధమైన జ్ఞానంతో నిండి ఉంటాడు. జ్ఞానానికి ఆకారం లేదు. ఆకారం తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తారు, మనం ఆయన పట్టుకోవడం కష్టమవుతుంది. అట్లాని వీళ్ళని వదిలిపెట్టమని నేను చెప్పడం లేదు. ఇది మనకు కావాల్సింది కేవలం శుద్ధ స్వరూపమైన బ్రహ్మను, నిరాకారమైన బ్రహ్మను మాత్రమే మనం పట్టుకోవాలి. అయితే ఒక్కొక్కసారి దీన్ని నేరుగా అప్రోచ్ కావడానికి సాధ్యం కాకపోయినట్లయితే కింద ఉండేటువంటి స్టెప్స్ కూడా అవసరమైన మేరకు ఉపయోగించాలి. అయితే ఈ స్టెప్స్ మనం ప్రపంచ కోరికల కోసం వాడకూడదు. ఉదాహరణకు ఈ జ్ఞానం అనేది, పరమాత్మ యొక్క జ్ఞానం అనేది ప్రైమ్ మినిస్టర్ లాంటిది అని చెప్పి అనుకున్నాం. ఈయనని అప్రోచ్ కావడం చాలా కష్టం. మామూలు ఒక పెద్ద మంత్రిని అప్రోచ్ కావడమే కష్టం అయితే ప్రైమ్ మినిస్టర్ అప్రోచ్ కావడం అనేది మనకు అసాధ్యం. ఆయనే తలుచుకుంటే తప్ప మనం ఆయన దగ్గర పోలేదు. అయితే మనమే ఎవరమో ఆయనకి తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే, వీరికి బాగా క్లోజ్ గా ఉండేటువంటి కొంతమంది ఎంపీల దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి ఎంపీలు ఒక 3 ఉన్నారు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళకి ఎప్పుడు ఆయనకి డైరెక్ట్ అప్రోచ్. అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడెక్కడ ఉన్నారు, మనకు అందుబాటులో లేకపోతే వాళ్ళ యొక్క అవతారాలన్నా సరే మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంపీలని అప్రోచ్ కావడానికి సాధ్యం కాకపోయినట్లయితే మనకు తెలిసినటువంటి లోకల్ ఎమ్మెల్యేని పట్టుకోవాలి. మన ఊరి ఎమ్మెల్యే కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ దగ్గరికి పోయి పట్టుకొని ఎమ్మెల్యే ద్వారా ఎంపీ దగ్గరికి, ఎంపీ దగ్గర నుంచి పిఎం దగ్గరికి మనం పోవాలి. అయితే ఎమ్మెల్యే కూడా తెలియకపోతే మన సర్పంచ్ లేక గ్రామ దేవతలో ఎవరో ఒకరు పట్టుకొని ఈ రూట్ అంతా పూర్తి చేసుకోవాలి. అయితే ఈ ఎమ్మెల్యే దగ్గరకు అప్రోచ్ కావడం, ఎంపీ దగ్గరకు అప్రోచ్ కావడం ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ ఇప్పించుకోవడం కోసం, లేకపోతే నాకు పెట్రోల్ బంక్ శాంక్షన్ చేయండి అనడం కోసం కాదు, ఈయన దగ్గరకు చేరడం కోసం. కాబట్టి ఇది మన ఫైనల్ టార్గెట్, చేరాల్సిన టార్గెట్ మాత్రం ఇది. డైరెక్ట్ గా చేరలేకపోతే మనకు మామూలుగా ఉండే పద్ధతులను ఉపయోగిస్తూనే, అయితే ఇది ప్రపంచం కోసం కాకుండా అది చేరడం కోసం మనం ఉపయోగిస్తూ స్టెప్ బై స్టెప్ మనం పైకి పోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఉండేటువంటి స్థితిని బట్టి మనకు ఆల్రెడీ ఎమ్మెల్యే తెలుసుంటే గ్రామ దేవతలు అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడి నుంచి మనం పైకి పోవచ్చు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించడం అనేది మనకు అల్టిమేట్ ఎయిమ్. అయితే ఈ జ్ఞానం ఇప్పుడు మనకు వచ్చింది ఎట్లా ఉందంటే, నేను జ్ఞానాన్ని అని తెలుసుకునేంత వరకు వచ్చింది. అయితే ఈ జ్ఞానము పరిమితమైనటువంటి జ్ఞానం. అందుకే ఇది చిదానందం, చిత్ ఆనందం, లేక ఇది చిత్ జ్ఞానం మాత్రమే, లేక పరిమితమైన జ్ఞానం మాత్రమే. మరి పరమాత్మ సంగతి ఏమిటి? నాకేమో జ్ఞానం వచ్చింది, ఈ జ్ఞానం పరమాత్మలో భాగం అని చెప్పి నేను తెలుసు. ఎందుకంటే పరమాత్మ అంటే ఎవరిది ఏమి కాదు, అది జ్ఞానం మాత్రమే అని చెప్పి నాకు అర్థమైంది. అసలు పరమాత్మ సంగతి ఏమిటి, నాకుండే జ్ఞానానికి ఆయనకుండే తేడా ఏమిటని చెప్పి పరిశీలన చేసినట్లయితే పరమాత్మ కూడా జ్ఞానమూర్తే. నీ నిజ స్వరూపము జ్ఞానమే, పరమాత్మ యొక్క నిజ స్వరూపం కూడా జ్ఞానమే. కాకపోతే ఇది ప్రజ్ఞానం, మనది విజ్ఞానం లేక పరిమిత జ్ఞానం. ఈ విజ్ఞానం భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీని మాత్రం కాదు, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని విజ్ఞానం అని చెప్పాట. ఈయనది ప్రజ్ఞానం లేక అంతటా వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానం. అది
ఈ ఇద్దరికి ఉండేటువంటి డిఫరెన్స్ అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇది కూడా అంతటా వ్యాపిస్తున్న జ్ఞానం కనుక కలిపినట్లయితే అప్పుడు ఈయన పేరు ఏమిటంటే సచ్చిదానందం లేక సచ్చిదానందం అవుతుంది. ఇది సచ్చిదానందం, ఇది చిదానందం. అంటే పరిమిత జ్ఞానం మనది, అది అపరిమితమైన జ్ఞానం ఆయనది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తత్వమసి అనే మాటని తిరగేసి మళ్ళీ ఉపయోగించడం మొదలు పెట్టాలి. తత్వమసి అనే మాటకి మనం ఇంతవరకు ఏం అర్థం చెప్తున్నామంటే అది నేను అయి ఉన్నాను, నేను పరమాత్మను అయి ఉన్నాను అని చెప్పి మొదలు పెట్టాం. అది తెలుసుకున్న తర్వాత పరమాత్మ యొక్క లక్షణమైనటువంటి జ్ఞానం అయమాత్మ బ్రహ్మ అంటే నేను జ్ఞానాన్ని అని తెలుసుకున్నాం. ఇప్పుడేం తెలుసుకున్నామంటే నాది పరిమిత జ్ఞానం, ఆయనది అపరిమితమైన జ్ఞానం అని చెప్పి తెలుసుకున్నాం. అందుకని ఇప్పుడు తత్వమసిని మార్చి త్వం తత్ అసి అని మొదలు పెట్టాలి. అంటే యువతలు అవతలకి మారిపోయి అవతల యువతలకి వచ్చింది. నేను పరమాత్మనే, అంత మునిపేమో పరమాత్మని నేను అనుకుంటున్నావు, ఇప్పుడు నేను పరమాత్మనే అనుకుంటున్నావు. నేను పరమాత్మనే అన్నప్పుడు అర్థం ఏంటంటే నేను శరీరాన్ని కాదు జ్ఞానాన్ని అని అర్థం చేసుకోవాలి. అదైన తర్వాత నాకుండే జ్ఞానం పరిమితం, నేను అపరిమితమైన జ్ఞానాన్నిలో చేరుకోవాలి అని చెప్పి అనుకోవాలి. అంటే ఇక్కడ ఉండేటువంటి చిదానందం నుంచి సచ్చిదానందం దగ్గర చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. పరిమితం నుంచి అపరిమితానికి పోవడం ప్రయత్నం చేసినప్పుడు ఈ జ్ఞానంలో ఈ జ్ఞానం మెర్జ్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న నీటి వనరు ఉంది, దీనికి ఇక్కడ ఉండేటువంటి పెద్ద నీటికి మధ్య చిన్న బ్యారియర్ ఉంది. ఈ బ్యారియర్ కనుక తీసేసినట్లయితే ఈ రెండు కూడా కలిసిపోతాయి. ఇది నీరే, ఇదే నీరే. ఇంతవరకు నేను ఏదో అనుకుంటున్నాను, నేను నీరుని తెలుసుకున్నాను. ఇక్కడ ఉన్నది అదేదో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదు, ఇది కూడా నీరే, చాలా పెద్ద చెరువు అని చెప్పి తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్లింక్ కనుక చేసినట్లయితే నేను దీంట్లో కలిసిపోతాను. ఇప్పుడు ఇంకా నేను అనేది ఉండదు, అంతా కలిపి పరమాత్మ అవుతుంది. నది ఇక్కడ ఉంది, ఈ నది వచ్చే సముద్రంలో కలిసినట్లయితే ఇక నది అనే పేరు ఉండదు. ఇక్కడ ఉన్నంతసేపు దానికి గోదావరి అని కృష్ణ అని పరిమితంగా ఉంది కాబట్టి పరిమితంగా పేర్లు ఉన్నాయి. అది చిదానందం. దీంట్లో కలిసిపోయిన తర్వాత ఇంకప్పుడు గోదావరి కృష్ణ అని చెప్పన్నారు, అంతా కలిసి సముద్రం అని మాత్రం అంటారు. అప్పుడు ఆ నది ఏమంటుందంటే నేను గోదావరిని కాదు కృష్ణని కాదు, నేను సముద్రాన్ని లేక నీళ్లను అంటుంది. అప్పుడు చిట్ట చివరి వాక్యం వస్తుంది, అహం బ్రహ్మసు, నేనే బ్రహ్మను, నేనే పరమాత్మనండి. కాబట్టి నేను పరమాత్మను అయి ఉన్నానని చెప్పే దగ్గర మొదలుపెట్టి నాది పరిమిత జ్ఞానము లేక కేవలం చిదానందం అని చెప్పి మొదలుపెట్టి అవతల ఉండేది సచ్చిదానందం అని తెలుసుకొని ఈ చిదానందాన్ని దీంట్లో కలిపేసినట్లయితే అప్పుడు నేనే బ్రహ్మను అయిపోతారని చెప్పి తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సాధన చేయడంలో మనకు మొట్టమొదట ఉపయోగపడేది ఏమిటంటే ఈ ప్రపంచం అంతా నిజం కాదు, ఇది కళ మాత్రమే అనే అంశాన్ని మాటి మాటికి గుర్తు చేసుకుంటా ఉండాలి. మనం గుర్తు చేసుకోవాల్సిన అంశంలో మొదటిది ఏమిటంటే ప్రపంచాన్ని గురించి. ఈ ప్రపంచంలో వస్తువులుగా ఏవైతే కనిపిస్తున్నాయో వాస్తవానికి అది ఒకే దాని నుంచి వచ్చినాయి. మంచి వస్తువులు ఉండొచ్చు, చెడ్డ వస్తువులు ఉండొచ్చు, మంచి వ్యక్తులు ఉండొచ్చు, చెడ్డ వస్తువులు ఉండొచ్చు, చెడ్డ వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ ఆ పైన ఉండేటువంటి వాళ్ళ యొక్క శరీరాల్లో తేడా ఉంటుంది, బుద్ధుల్లో తేడా ఉంటుంది, కానీ మూల రూపంలో మాత్రం ఏమి తేడా లేదు. ఎందుకంటే ఉండే ఒకే ఒక పరమాత్మ నుంచి ఇవన్నీ కూడా ఏర్పడినాయి. కాబట్టి ఈ కనిపించేదంతా కూడా రూపాల్లో తేడా వల్ల పేర్లు కూడా తేడా ఉన్నాయి. నామరూపాలను పక్కన పెట్టి ప్రపంచాన్ని పరిశీలించడాన్ని మనం సగుణ బ్రహ్మ ఆరాధన అంటారని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోయి మనం ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మనకేమర్థమైందంటే మనకి ఏదైతే వస్తువుగా కనిపిస్తుందో నిజానికి అది వస్తువు కాదు, శక్తి మాత్రమే. ఆ శక్తి కూడా ఎప్పుడు శక్తి రూపంలో ఉండడానికి ఇష్టపడుతుంది. మనం చూస్తున్నాం కాబట్టి, మనం ఇట్లా ఉండాలని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఆ శక్తి వస్తువు మాదిరి మారి కనిపిస్తా ఉంది. ఈ కోరుకోవడం అయితే ఎప్పుడైతే మానేస్తామో, అంటే ప్రపంచానికి చెందినది మనకి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి ఎప్పుడైతే కోరుకోవడం మానేస్తామో అప్పుడు క్రమక్రమంగా మంచు కరిగి నీళ్లు అయిపోయినట్లుగా ఈ వస్తు రూపం అంతా కరిగిపోయి శక్తి రూపం కింద మారిపోతుంది. ఆ శక్తి ఎప్పుడు కూడా పరమాత్మతోటి నిరంతరం అది కలిసే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆ పరమాత్మ అని చెప్పి మనం పిలిచేటువంటి దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో చిత్ లేక జ్ఞానం,
ఇంకొకటేమో సత్. ఈ సత్ అనేటువంటి దాంట్లోంచి, ఈ శక్తిలోంచే వస్తువులు వచ్చినాయి. ఈ వస్తువులు ఎప్పుడైతే పక్కన పెట్టి సత్ దగ్గరకు మనం చేరుకుంటామో, క్రమక్రమంగా ఈ సత్ చిత్తు రెండు కలిసిపోయినది మనకు అర్థమవుతుంది. ఈ రెండు నిజానికి ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒక వెలుతురు, వేడి, దీపం నుంచి ఎట్లయితే కలిసి ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. అయితే మన అవసరం కొద్దీ దీంట్లో ఒకదాన్ని ఎక్కువ ప్రధానంగా వాడుతుంటాం, అంతేగాని దాన్ని పక్కకి సపరేట్ చేసి పెట్టాం. చీకట్లో ఎక్కడో ప్రయాణం చేస్తున్నాం, చేతిలో లాంతర్ ఉంది అనుకోండి, లాంతర్ నుంచి వెలుతురు వస్తుంది, వేడి వస్తుంది. కానీ మనం వేడిని పెద్ద పట్టించుకోము, దాని నుంచి వచ్చే వెలుతురును మాత్రమే ప్రధానంగా పట్టించుకుంటాం. లేక చలికాలము, ఆ దీపం దగ్గర కూర్చున్నాం, చదువుకుంటున్నాం, ఆ దీపం కాంతిలో చదువుకుంటున్నాం. కానీ చలికి ఆ దీపం కాంతి కంటే కూడా మనకు ఆ వెచ్చదనం ఇంపార్టెంట్. చేతులు ఇట్లా దగ్గరికి పెట్టి, లాంతర్ దగ్గర పెట్టి చలిని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రెండు ఎప్పుడూ కలిసి ఉన్నా మనము అప్పుడప్పుడు ప్రాధాన్యతలో తేడా మాత్రమే. ఇంతవరకు మనం ఇచ్చిన ప్రాధాన్యత సత్తుకు మాత్రమే ఇస్తున్నాం, వేడికి మాత్రమే ఇస్తున్నాం. ఈ సత్తు నుంచి వచ్చినటువంటి వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు వస్తు ప్రాధాన్యత తగ్గించి సత్తు దగ్గరికి పోవాలి, సత్తు ప్రాధాన్యత తగ్గించి మనం చిత్తు దగ్గరికి క్రమక్రమంగా చేరుకోవాలి. అప్పుడు మాత్రమే ఇదంతా కళ అన్న సంగతి మనకి తెలుస్తుంది. అయితే ఈ కళలోంచి అసలు బయట పడడం ఎట్లా అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి పద్ధతి. అది ఒక సూచన ఆల్రెడీ మనకు నిన్న చూసినటువంటి కథలు అర్థమైంది. కళల్లోంచి సాధారణంగా అది మంచి కళ, సుఖమైన కళ అయితే బయటికి రావాలని చెప్పి మనం ప్రయత్నం చెయ్యం. అసలు ఎప్పుడు కళలోకి జారుకుంటామో, ఎప్పుడు నిద్రలోకి జారుకుంటామో మనకు తెలియదు. ఎప్పుడు కళలోంచి బయటకు వస్తామో, ఎప్పుడు నిద్రలోంచి బయటపడతామో మనకు తెలియదు. ఆ టెక్నిక్ మనకు తెలియకుండానే ఇవి నిరంతరం జరిగిపోతూనే ఉంటాయి. ఒక దీర్ఘమైనటువంటి నిద్ర వచ్చి ఇంకా మళ్ళీ లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు తప్ప మనకు అది అర్థం కాకపోవచ్చు. కాబట్టి బయటపడే టెక్నిక్ ఏమిటంటే, విపరీతమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, లేక విపరీతమైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే దీంట్లోంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం అనుకుంటాం భక్త రామదాసుని దాదాపు చాలా రోజులు బందికారంలో ఉంచి హింసించిన తర్వాత అప్పుడు రామయ్య, లక్ష్మయ్య, రామోజీ లక్ష్మణజీ వచ్చి ఇవి చెల్లించినారు. ఇదేదో ఒక వారం క్రితం చేసినట్లయితే అది వడ్డీ కూడా తగ్గి ఉండేది, పైగా కష్టం లేకుండా పోయేది కదా అని. అప్పు తీర్చడం ఎప్పుడైనా తీర్చొచ్చు, కానీ ఈయనకు జ్ఞానోదయం కావాలి అంటే కొంత ప్రెషర్ అతని మీద అవసరం. కాబట్టి అటువంటి ప్రెషర్ ఏదైనా వచ్చినప్పుడు, కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది శిక్ష అని చెప్పి అనుకోవద్దండి. అది శిక్షణ. పరమాత్మ మన మీద దృష్టి కలిగి ఉన్నాడు, మనల్ని తన దగ్గర తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకొని నువ్వు ఆ శిక్షను తట్టుకోలేకపోతే, అయ్యా తట్టుకోలేని కొంచెం సులభమైన మార్గంలో తీసుకొని పో అని చెప్పి అడగడమే కానీ శిక్ష వద్దు అని మాత్రం, కష్టం వద్దు అని మాత్రం దయచేసి అనొద్దండి. ఆ కష్టం ఎందుకంటే దీర్ఘకాలిక సుఖాన్ని ఇవ్వడం కోసం, ఆనందాన్ని ఇవ్వడం కోసం. ప్రపంచం ఇచ్చేదంతా కూడా కేవలం సంతోషమే, అది ఆనందాన్ని మనకు లభింపజేస్తుంది. అందుకని దానికోసం మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఆ కళలోంచి బయటపడే మార్గాన్ని చెప్పేటువంటి సాహిత్యం మనకి ఎక్కువగా లేదు. ఒక కాలం అనేటువంటి నదికి ఒక పక్కనేమో ఇహము ఉంది, మనం ఉండే భూమి, ఆ మిగిలినంతా కూడా పరం. వాస్తవానికి మనం దేన్నైతే ఇహము పరము అని చెప్పి అనుకుంటున్నామో ఇదంతా కూడా కళ. ఈ కళలోంచి మెలకువ అనే బ్రిడ్జి మీద నుంచి కనుక మనం ప్రయాణం చేసినట్లయితే, అది కష్టం వచ్చినప్పుడే, మనం ఒత్తిడికి గురైనప్పుడే, లేక భారతదేశం నుంచి అందరు బయటికి పోండి, పాకిస్తాన్కి పోండి అని చెప్పి ఒత్తిడి చేసినప్పుడే ఈ ఒత్తిడికి యువతలకు వస్తాం. ఇది ముక్తి. ఈ ముక్తిని పొందాలంటే కొంత ఒత్తిడి అవసరం. అసలు దీన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, అవతలకి ఎట్లా పోవాలని చెప్పే సాహిత్యం మనకు పెద్దగా అందుబాటులో లేదు. మనకి ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక శాస్త్రాలు మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంత వద్దన్నా కూడా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు అనేక సబ్జెక్ట్స్ని మనకు నేర్పించినారు. కానీ ఇవేవి కళలోంచి బయటపడడానికి ఉపయోగపడవు. అవి మాత్రమే కాదు, ప్రాపంచికమైనటువంటి మాత్రమే కాదు, భారతము, రామాయణం, వేదాలు లాంటివి కూడా ఈ ఇహము పరంలో ఎట్లా సుఖంగా ఉండాలని, ఎట్లా సుఖంగా జీవించాలి, ఎట్లా కష్టం లేకుండా చేసుకోవాలని చెప్పేటివే కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి శాస్త్రాలు కానీ, లేక భారత భాగవతం, రామాయణం లాంటి కానీ ఇవన్నీ
ఇక్కడ ఎట్లా కళలో సుఖంగా ఉండాలో చెప్పేటివే కానీ అవతలకి ఎట్లా పోవాలి, కళలోంచి ఎట్లా అవతల బయటపడాలని చెప్పేటివి చాలా చాలా తక్కువ. అట్లాంటి కేవలం 3 మాత్రమే ఉన్నాయి. వాటినే ప్రస్థాన త్రయము అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రస్థానం అంటే అవతలు దాటించేది. అట్లాంటి 3 ఉన్నాయి. ఒకటి ఉపనిషత్తులు, అంటే ఉపనిషత్తులు 3 ఉన్నాయని చెప్పి అర్థం కాదు. ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఒక 10 ఉపనిషత్తులు తెలుసుకుంటే చాలు. అసలు ఏ ఒక్క ఉపనిషత్తునైనా సరే జాగ్రత్తగా పట్టుకుని అర్థం చేసుకుంటే అది ఈ మెలకు ఎట్లా రావాలి, ముక్తిని ఎట్లా పొందాలని చెప్పి వివరిస్తుంది. అట్లప్పుడు ఒక ఉపనిషత్తును పెట్టొచ్చు కదా. దాదాపు 1006 ప్రధానమైన ఉపనిషత్తులు ఉన్నాయంట. అసలు మొత్తం ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, అవి కూడా అనంతం. దాంట్లో మరి ముఖ్యంగా 108 ముఖ్యమైనవి. దాంట్లో ఒక 10కి శంకరాచార్యులు వారు భాష్యం రాస్తున్నారు. అనేక మంది ఈ 10కి మాత్రమే ఈశా, కేన, కట, ప్రశ్న, మాండవిక, ముండక, బృహదారణ్యక ఇట్లాంటి ఒక 10కి మాత్రమే అందరూ వ్యాఖ్యానాలు రాస్తున్నారు. అంటే చాలా ముఖ్యమైన. అసలు 10 మార్గాలు ఎందుకు, ఒక మార్గం చెప్పొచ్చు కదా అంటే జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు. నువ్వు ఉండే పరిస్థితిని బట్టి నీకు ఏది అనుకూలంగా ఉంటుందో చెప్పడం కోసం అని చెప్పి 10 రకాలైన ఉపనిషత్తులు ఉన్నాయి. ముక్తికి ఏ ఒక్క ఉపనిషత్తు అయినా కూడా సరిపోతుంది. అయితే నాకేది సరిపోతుంది తెలుసుకోవడం కోసం ముందు ఈ 10ని చదవాలి. చదివిన తర్వాత నీకేది సూటబుల్లో ఆ మార్గాన్ని నువ్వు అనుసరించాలి. అందుకనే మనము ఈ 9 మనకుండే అడ్డంకులని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అనేది మనం ఇంతకు చూసినాం. పంచకోశాలని ఒకరంటారు, 3 శరీరాలను ఒకరంటారు. కానీ నిన్న నిర్వాణ శతకంలో తెలుసుకున్నాం ఇవన్నీ ఏమి లేవు, అన్ని అబద్ధమే, వీటన్నిటి జోలికి పోవద్దని. ఆ మాట కూడా ఈ ప్రస్థానత్రయంలో ఉండే ఉపనిషత్తులు చెప్తాయి. అట్లాగే బ్రహ్మసూత్రాలు కూడా చెప్తాయి. కానీ ఈ 2 చాలా క్లిష్టంగా గుప్తంగా ఉంటాయి. మనం ఏ ఉపనిషత్తుని తీసుకున్నా చెప్పిన మాట ఎట్లా ఉంటుందంటే పరస్పర విరుద్ధ మాదిరి గందరగోళానికి అది దారి తీస్తుంది. అటువంటి ఎగ్జాంపుల్ ఇందుపై చూసినాం. మనస్సును ఉపయోగించి ఎప్పటికీ పరమాత్మను పట్టుకోలేము, మనసు సహాయం లేకుండా పరమాత్మను పట్టుకోలేము అని చెప్తుంది. మనం చాలా గందరగోళంలో పడిపోతాం. కానీ కొంచెం ఆలోచన చేస్తే మనసును ఉపయోగించి పట్టుకోలేము, కానీ ఉపయోగించకుండా ఉండినట్లయితే పట్టుకోగలం, మనసు సహాయం తీసుకున్నామని చెప్పి అర్థం అవుతుంది. ఇటువంటి గందరగోళాలు లేకుండా మనకు అత్యంత సులభంగా ఈవెన్ మనం సన్యాసం తీసుకోకుండా గృహస్థాశ్రమంలో ఉండినప్పటికీ కూడా మనం దాన్ని అవతల ఒడ్డు ఎట్లా చేరాలని చెప్పేది మనకు భగవద్గీత. భగవద్గీత కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, అది శాస్త్రం, సైంటిఫిక్ గా ఉండేది. అందుకే మనం సైన్స్ తోటి ఏది నిరూపించినా కూడా చిట్టు చివరికి అక్కడే చేరుతుంది. ఆయన ఏం చెప్పినాడు, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నాడు. జగత్ మిథ్య అనేది ఇప్పుడు శంకరాచార్యుడు చెప్పింది ఈ 22 నోబెల్ బహుమతి తీసుకున్న 3 శాస్త్రవేత్తలు ముక్త కంఠంతో చెప్పినారు. నీవు ప్రపంచం అని ఏదైతే చూస్తున్నావో అది అక్కడ లేనే లేదు, నువ్వు చూస్తున్నావు కాబట్టి ఉంది, లేదా నువ్వు చూడకపోతే అది శక్తి మాత్రమే అని వాడు శంకరాచార్యుడు చెప్పిన దాన్ని అథెంటిక్ గా ప్రూవ్ చేస్తున్నారు. అందుకని దీన్ని గీతా శాస్త్రము అని చెప్పాడు. సరేనండి, బాగానే ఉంది, ఇదంతా కళ అన్నారు. ఒక కళలో నాకు 1,00,000 రూపాయలు లాటరీ తగిలితే కళ నుంచి మెలకు వచ్చిన తర్వాత రూపాయి నా దగ్గర ఉండదు. కళలో ఒక 4గురిని నేను మర్డర్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయరు, ఎందుకంటే అదంతా భ్రమ, వట్టిది కాదు. అట్లాని ఈ ప్రపంచము ఏదైతే నిజమని చెప్పి అనుకుంటున్నామో అది మీరు కళ అంటున్నారు. అయితే మా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చునా అంటే ప్రవర్తించవచ్చు, మీ ఇష్టం. మనము కనుక అక్రమ మార్గంలో ప్రవర్తన చేస్తున్నట్లయితే ఈ కళలోన, అంటే ఏదైతే మనం మెలకువ ప్రపంచం ఇప్పుడు దీంట్లో అక్రమ మార్గాలు కనుక అనుసరిస్తే అది ఇనుప గొలుసై మన నరకానికి తీసుకున్నట్టుగా కలగంటాం. ఇంకొక నీచమైన జన్మకు దారి తీస్తుంది. ఇక కళ నుంచి బయటకు పడడానికి అవకాశం ఉండదు. పోనీ నేను మంచి పనులే చేస్తాను అన్ని అంటే ఆ మంచి పనులు నువ్వు ఫలితాన్ని కోరి గనక చేస్తా ఉండినట్లయితే అది బంగారు గొలుసు అవుతుంది. నువ్వు స్వర్గానికి పోయినట్లు కలగంటావు, ఇంకా ఈ భూలోకంలో తిరిగి జన్మిస్తావు. ఈసారి ఉత్తమ జన్మ. ఎంత ఉత్తమ జన్మ అంటే పరమాత్మను గురించి ఆలోచించడానికి కూడా తీరుబడేటువంటి జన్మ నీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబంలో కర్మభూమైన భారతదేశంలో ఉండినప్పుడే ఈ వచ్చిన సువర్ణ అవకాశాలను వదులుకోకుండా మనం నిష్కామ కర్మ, దాంతోపాటు కర్మ సన్యాసం, దాంతోపాటు నామరూపాత్మకమైనటువంటి ఆ సగుణ బ్రహ్మ ఆరాధన, దాంతోపాటు బ్రహ్మాకార వృత్తి, వీటన్నిటిని అనుసరిస్తూ పోతున్నట్లయితే క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని ఇది కళ కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కళలోంచి ఎప్పుడు బయటపడడానికి మనకు అవకాశం ఉంటుంది.
కాబట్టి కళలో బయట పడాలంటే మనం రోజు అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి? ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాటిని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకుంటే అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఇది ప్రతిరోజు మనం చేయవలసిన సాధన. వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయం కాకముందే స్నానపానాదులను ముగించుకొని చేయాల్సిన కార్యక్రమం. మొదటిది ఆరు బయట మనం చేయాల్సిన పని ఏ ఎక్సర్సైజులు ఇవి మనకు క్రియాయోగంలో నేర్పిస్తారు తర్వాత, అందుకని నేను వాడి జోలికి పడడం లేదు. ఎక్సర్సైజులు చేయడం, అట్లాగే బయటనే నాడీ శోధన చేయడం, విభాగ ప్రాణాయామం చేయడం, భస్త్రికా ప్రాణాయామం చేయడం. దీంతో శరీరము మనస్సు శుభ్రపడి రెండు ఒక లైన్ లోకి రావడానికి అలైన్మెంట్ కుదురుతుంది. గాడ్రేజ్ లో 9 లివర్స్ అని ఉంటాయి. ఆ 9 లివర్స్ అంటే ఆ కీ ఉండేటువంటి రకరకాలైనటువంటి వంపులు ఉంటాయి. ఈ వంపులు అన్ని సెట్ అయినప్పుడు మాత్రమే తాళం తెచ్చుకుంటుంది తప్ప ఏ ఒక్కటి మిస్ అయినా కాదు. అందుకని పరమాత్మ దగ్గర పోవాలంటే మనసు చిత్తము దాంతో పాటు మనకు ఉండేటువంటి పరమాత్మ పట్ల అవగాహన ఈ మూడు ఒక లైన్ లోకి రావాలి. అట్లా రావడం కోసం ఇవి ఉపయోగపడతాయి. ఇది చేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఒక చీకటి గదిలో కూర్చోవాలి. ఎందుకంటే మనం వెలుతురును చూడాలనుకున్నట్లయితే మొదట్లో ఆ పరమాత్మ స్వరూపం చిన్న మిడుగు రూపం మాదిరి ఉంటుంది కాబట్టి పెద్ద పట్టపగులు లాంటి వెలుతురు అది గ్రహించలేము కాబట్టి చీకటి గదిలో కూర్చోవాలి. అప్పుడు మాత్రమే తమసోమ జ్యోతిర్గమయ అవుతుంది. మొదటిది ప్రార్థన, తర్వాత ఓంకార ముద్ర, జ్యోతి ముద్ర, క్రియాశ్వాస ఒక 6 సార్లు, అది మీకు దీక్ష ఇచ్చిన తర్వాత అవుతుంది. దాని తర్వాత జపం, తర్వాత ధ్యానం, తర్వాత ఈశాక్రియ. ఈశాక్రియతోటే చివరిలో కొంత విశ్రాంతి ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయాలి. జనరల్గా ఈ ప్రార్థన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమి ప్రార్థన చేయాలి అని అడుగుతారు కొంతమంది. ఏ ప్రార్థన చేసినా ముందు మాత్రం గణపతిని తలుచుకోవాల్సిందే, లేక ఓంకారాన్ని తలుచుకోవాల్సిందే. కాబట్టి ఓం గం గణపతి నమః అని ఒక 3 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత ప్రార్థన మా ఇష్టదైవన్న వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు ఆయన అనుకోవాలా అని అనుకుంటాం. కానీ కరెక్ట్ గా మనం ఉండేటువంటి ముఖ్యమైన పాత్రలోకి పోదాల్చుకున్నట్లయితే పరమాత్మలో ఏ అంశాన్ని మనం పట్టుకోవాలని చెప్పి తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికి సరైన ప్రార్థన ఏమిటంటే, ఇది కూడా మీకు ఈ క్రియాయోగ దీక్ష ఇవ్వడానికంటే ముందే ఫస్ట్ లెసన్స్ లోనే ఈ ప్రార్థన మీకు నేర్పిస్తారు. ఆ ప్రార్థన మీరు తర్వాత డీటెయిల్ చూద్దరు. కానీ దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏమిటనేది ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఓం బ్రహ్మానందం పరమ సుఖదాం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి అని ఈ ప్రార్థనని మొదలు పెట్టడం మంచిది. ఇది బలవంతమేం కాదు. ఇది ఎందుకు నేను ప్రిఫర్ చేస్తాను, లేక పరమశ యోగానంద కల్చర్లో ఎందుకు దీన్ని ప్రిఫర్ చేస్తారంటే, మనం దేన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం, మన టార్గెట్ ఏమిటనేది ముందే తెలుస్తుంది. మనం పొందదలుచుకున్నది బ్రహ్మానందాన్ని, సంతోషాన్ని కాదు, లేక మనకంటే కొంచెం పై లోకానికి పోయి స్వర్గలోకంలో సంతోషం కంటే ఆనందం ఎక్కువ. అంటే కష్టం లేని సంతోషాన్ని ఆనందం అంటారు. కింద లోకాలకు పోయినట్లయితే కష్టం ఎక్కువ, అక్కడ ఆనందం అనేది దాదాపు ఉండదు, సంతోషం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కిందకి పోయే కొద్దీ కష్టాలు పెరుగుతూ ఉంటాయి, పైకి పోయే కొద్దీ కష్టాలు తగ్గుతూ ఉంటాయి. కష్టాలు తగ్గి తగ్గి కష్టాలు లేని స్థితి వచ్చినప్పుడు ఆనందం అంటాం. దాంట్లో అత్యున్నతమైన స్థితి ఏంటంటే బ్రహ్మానందం. కాబట్టి పైలోకాలు పోయే కొద్దీ మెల్లిమెల్లిగా సంతోషం దగ్గర నుంచి ఆనందం దగ్గర ట్రావెల్ చేస్తుంటాం. ఇది మన టార్గెట్. ఈ టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతాం? పరమాత్మని మనం రీచ్ అయినప్పుడు మాత్రం వస్తాం. కాబట్టి మన టార్గెట్ ను ముందుగా ఇక్కడ నిర్దేశిస్తున్నాం. ఓం బ్రహ్మానందం. ఎందుకు దాన్ని కోరుకుంటున్నామంటే పరమ సుఖదం, అన్నిటికంటే అత్యధికమైన సుఖాన్ని ఇచ్చేది, ఏ మాత్రం కష్టం లేకుండా ఉండేది కాబట్టి దాన్ని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇది ఒక మాదిరి స్వార్థమే కావచ్చు,
కానీ ఈ కోరికలో మామూలు ప్రాపంచ కోరికలకు దీనికి మధ్య ఉండే తేడా ఇంతవరకు మనం పరిశీలించినాం. మామూలు ప్రాపంచ కోరికలన్నీ ముళ్ళ లాంటివి, అది ఉపయోగించే కొద్ది లోపల దిగుతూ ఉంటాయి. అట్లాగే ప్రాపంచిక కోరికలన్నీ కూడా నిప్పు లాంటివి, అవి తీర్చే కొద్దీ ఇంకా నిప్పు రగులుతానే ఉంటుంది. కానీ దానికి ఎదురు నిప్పు లాంటిది ఈ కోరిక. లేక ఒక ముళ్ళుని తీసుకొని మిగిలిన ముళ్ళన్నీ తీయడం, ఒకసారి తీరిన తర్వాత ఆ ముళ్ళును పారేస్తాం, ఎదురు నిప్పుని కూడా పారేస్తాం. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆయన ఎవరు అంటే బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, మహేశ్వరుడు కాదు, లేక సరస్వతి కాదు, లేకపోతే లక్ష్మీదేవి కాదు. నాకు ఈ ప్రాపంచకమైనవి ఏం కోరడం లేదు. ఆయన కేవలం జ్ఞానమూర్తి. ఎప్పుడు ఆయన జ్ఞానమూర్తి అవుతాడు అంటే ఆయనకు ఒక ఆకారం అంటూ లేనప్పుడు, నిరాకారం అయినప్పుడు ఆయన జ్ఞానమూర్తి అవుతాడు. కాబట్టి ఏదైతే నిరాకారమో అది అంతటా వ్యాపిస్తుంది. ఆ నిరాకారమైనది వ్యాపిస్తుంది, కానీ సాకారమైనట్లయితే అది పరిమితం అవుతుంది. వైకుంఠానికో, కైలాసానికో, లేక సత్యలోకానికో పరిమితం అవుతుంది. అటువంటి నిరాకారమైన జ్ఞానమూర్తిని నేను కోరుకుంటున్నాను. అంటే నిరాకార పరబ్రహ్మను కోరుకుంటున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాదు, మిగిలిన కింద ఉండే దేవతలను కూడా కాదు. ఈయన ఎట్లాంటి వాడు అంటే ద్వంద్వానికి అతీతమైన వాడు. అసలు ద్వంద్వం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే మనం ఇంతవరకు చూసినట్టుగా పరమాత్మ లేక ఆత్మ అనే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం. ఒకటేమో చైతన్యము లేక జ్ఞానము లేక తెలివితేటలు, ఇంకొకటేమో జడము లేక శక్తి అనుకున్నాం. ఈ శక్తి కదిలినప్పుడు మాత్రమే ద్వంద్వం ఏర్పడుతుంది. ఈ శక్తి కదిలినప్పుడు సత్వం ఇట్లా ఉంటుంది, కదలిక ఏర్పడినప్పుడు రజోగుణం తమో గుణం. ఇవి ద్వంద్వాలు, పరస్పరం వ్యతిరేకమైన అంశాన్ని ద్వంద్వం అంటారు. ద్వైతం మాత్రం కాదు. ద్వైతం అంటే రెండు అని అర్థం. అద్వైతం అంటే రెండు లేవు, రెండుగా కనిపిస్తున్నాయి కానీ రెండు లేవు అని చెప్పారు. ఇది ఇక్కడ చెప్పే ద్వంద్వం. పగలు వెలుతురు లేక ఎత్తు లేక తక్కువ ఇట్లాంటివి పరస్పర విరుద్ధమైనవి. ఈయన మాత్రం ద్వంద్వాతీతం. ఈయన ద్వంద్వాతీతం అంటే ఎవరు? ఇక్కడ ఉండేటువంటి శక్తి కాదు, చైతన్యం మాత్రమే ద్వంద్వాతీతం. ఈయన గగన సదృశ్యం. ఈయన కంటికి కనపడడు, కానీ ఎట్లా ఉంటాడో ఊహించుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చినాడు. ఎందుకంటే తెలిసిన దాంతో తెలియని దాన్ని అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కనుక కెనడాకి పోయి వచ్చినట్లయితే అక్కడ నయగార జలపాతాలు చూసినట్లయితే, అన్నా నయగార జలపాతం చూసి వచ్చినా అంట కదా, ఎట్లా ఉంటుంది అడుగుతాను. ఆయనకి డైరెక్ట్ గా నయగార జలపాతం గురించి చెప్తే అర్థం కాదు. అందుకని నువ్వు ఎప్పుడైనా మైసూరు పోయి జోగ్ జలపాతం చూసినావా అని అడుగుతాడు. చూసినా అంటే దానికంటే 4 రెట్లు బాగా పెద్దగా ఉంటుంది అని చెప్పి మొదలు పెట్టాడు. అంటే తెలిసిన దాంతో తెలియని దాన్ని పట్టుకోవడం కోసం మనం ఎట్లయితే ప్రయత్నం చేస్తామో ఇక్కడ కూడా అంతే. గగనం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, ఆకాశం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అంతటా విస్తరించి ఉంటుంది. ఆకాశం లేని చోటు అంటూ లేదు. అంటే ఇక్కడ ఉంటుంది, అమెరికాలో ఉంటుందని చెప్పి ఒక అర్థము. కేవలం పైన మాత్రమే కాదు, ఆ పై నుంచి ఇక్కడ వరకు ఈ ఖాళీ స్థలం అంతా కూడా ఆకాశమే. అది కేవలం గొడుగు మాత్రమే ఉండే ఆ ఒక్కటి మాత్రమే కాదు, అంతటా ఆవరించి ఉంటాడు. అది ఆకాశం. మనం ఉండడానికి అవకాశం ఇచ్చేదంతా కూడా ఆకాశం. ఆకాశం నిజంగా ఉందని ఎతకడానికి పోతే అది ఎప్పుడు నీకు చేతికి దొరకదు. పరమాత్మ కూడా అట్లే అనంతంగా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన లేనటువంటి చోటు ఇంత కూడా ఈశావాస్యం మీద ఒక చిన్న మిల్లీమీటర్ కూడా ఆయన లేకుండా ఎక్కడ లేదు. ఆయన అర్థం చేసుకోవాలంటే మీకు కనిపించే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అది గగనం. అది ఎందుకోసం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నామంటే తత్వమస్యాది లక్ష్యం. ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని లక్ష్యం చేసుకొని దాన్ని పట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. తత్వమసి అనే పదానికి మీకు ఆల్రెడీ అర్థం తెలుసు. నీవు అది అయి ఉన్నావు కానీ నీకు తెలియడం లేదు. అది తెలుసుకోవడం కోసం ఆ లక్ష్యంతో మనం చేస్తున్నాం. అటువంటి పరమాత్మ ఏకం, ఒక్కటే ఉంది, రెండు లేవు. చూడ్డానికి ఆత్మ వేరు, జీవాత్మలు వేరుగా కనిపిస్తాయి కానీ అంతా సముద్ర జలమే. ఆ కెరటాలన్నీ కూడా సముద్రమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఉండేది ఒకే ఒక సముద్రం, అది నిత్యం. సత్యం అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. నిత్యం అంటే ఎప్పుడు మార్పు లేకుండా ఉండేది, ఎప్పుడు 18 years. దానికి బాల్యము వృద్ధాప్యము ఇట్లాంటివి లేదు. అది విమలం. విమలం అంటే ఏది కలిసి లేదు అని చెప్పారు. ఇక్కడ అమలం అనే మాట వాడలేదు. అమలం అంటే చెడు వాసన వచ్చేది లేదు అని అర్థం. చెడు వాసన వచ్చేది లేదు అంటే మంచి వాసన ఉంది అని అర్థం అవుతుంది. కానీ చెడు లేదు, మంచి లేదు, ఏది కల్తీ లేకుండా ఉండేది విమలం. అది అచలం, కదలేదు అని చెప్పి తెలుసు. ఈ అచలమైన మాట కేవలం చైతన్యానికి వర్తిస్తుంది కానీ శక్తికి వర్తించదు. ఎందుకంటే శక్తి కదులుతుంది. ఈ చైతన్యం మాత్రమే అనంతం కాబట్టి కదలడానికి చోట్లేదు కాబట్టి అచలం అంటాం. సర్వది సాక్షిభూతం.
అది కేవలం జరుగుతున్నటువంటి నాటకాన్ని అంతా కూడా, ఈ సినిమానంతా కూడా సాక్షిగా చూస్తుంది. అది కదలదు, కానీ ప్రపంచాన్ని కదిలిస్తుంది. కేవలం దాని యొక్క సాన్నిధ్యం దాని దగ్గర ఉండడం వల్లనే మనం అవన్నీ తెలుసుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. అయస్కాంతం దగ్గరికి దిక్సూచి తీసుకొస్తే అది ఎట్లయితే కదులుతుందో, ఇది కేవలం సాక్షిగా చూడడం వల్లనే ఈ శక్తి వస్తువులను తయారు చేసి, ప్రపంచంగా తయారు చేసి, నాటకం అంతా సినిమాలన్నీ తయారు చేయడానికి ఇది కారణం. అయితే ఇది అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని ఇప్పుడు వరకు విన్నదాన్ని బట్టి పలానా రకంగా ఉంటుందని ఊహించుకోవడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటే అది భావాతీతం. నీ భావాలకు అది ఎప్పుడు అందేది కాదు. అందుకని ఇట్లా ఉంటుందని చెప్పి ఎప్పుడు డిసైడ్ చేసుకొని ఎత్తుకోద్దు, ఊహించొద్దు. ఊహితే నీ ఊహలకు అందదు. నీకు సాక్షాత్కారం కాకముందు అందదు, సాక్షాత్కారం అయిన తర్వాత కూడా అందదు. అందుకే ముక్తిని పొందిన వాళ్ళని పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, ముక్తిని పొందినామంటే ముక్తిని పొందినానని చెప్పలేను, పొందలేదు అని కూడా నేను చెప్పలేను. పరమాత్మను చూసినానని చెప్పలేను, చూడలేదు అని చెప్పలేను అంటారు. అంటే ఏది చెప్పలేని అయోమయ స్థితి. ఇది ఊహించడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు, దాన్ని చేరుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేయండి. అంటే నది ప్రయాణం చేసేటప్పుడు సముద్రం ఎట్లా ఉంటుందని ఊహించుకొని ఉపయోగం ఏం లేదు, దాంట్లో కలిసిపోవడమే కావాల్సింది. అందుకని అది భావాతీతం, ఇది త్రిగుణ రహితం. ఈ త్రిగుణ రహితం అనే మాట కూడా చైతన్యానికి మాత్రమే వర్తిస్తుంది, ఈ శక్తికి కాదు. ఎందుకంటే శక్తిలో 3 గుణాలు ఉన్నాయని చెప్పి, సత్వము తమో రజో గుణాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. ఇది త్రిగుణ రహితం, ఇది మాత్రమే సద్గురువు కావాలి. అంటే ఈ చైతన్యాన్ని మాత్రం మనం సపరేట్ చేసి గురువుగా భావిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక్కదానికే తెలివితేటలు ఉన్నాయి, దీనికి ఒక్కదానికే జ్ఞానం ఉంది. దీనికి శక్తి ఉంది కానీ జ్ఞానం లేదు, తెలివితేటలు లేదు. అందుకని ఈ భాగాన్ని మాత్రమే మనం పట్టుకుంటాం. అందుకే అయ్యా నీ మాయను దాటడం చాలా కష్టంగా ఉంది అని అర్జునుడు అంటే, అసంశయం మహాబాహో అని అర్జునుడు చెప్తాడు. ఈ మాయను దాటడం ఎవరల్ల కాదు, నన్నే శరణ చొట్టిన వారికి అంటాడు. ఇక్కడ నన్నే అంటే శ్రీకృష్ణుడు అని చెప్పి అర్థం కాదు, నన్నే అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం కాదు, నన్నే అంటే పరమాత్మ అని కూడా అర్థం కాదు. ఈ పరమాత్మలో ఉండేటువంటి చైతన్యాన్ని పట్టుకోవాలి అని చెప్పి అర్థం. కాబట్టి ఆ నిరంతర జ్ఞానాన్ని మనం పట్టుకుంటే దానికి సరిపడా జ్ఞానం మన దగ్గర ఉంది. మన చిన్న జ్ఞానంతో పెద్ద జ్ఞానాన్ని రీచ్ కావడం కోసం ప్రయత్నం చేయాలి. మన చిన్న జ్ఞానంతో ఆ పెద్ద జ్ఞానం ఇచ్చే సౌకర్యాల కోసం ప్రయత్నం చేయకూడదు, నేరుగా దాన్ని పట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి అర్థం. అయితే ఈ ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి కొంత ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఆ ప్రాబ్లం ఏమిటని డిస్కస్ చేసే ముందు ఈ మిగిలిన మనం చేయాల్సిన కార్యక్రమం చూసిన తర్వాత ప్రాబ్లం గురించి చెప్తాను. కాబట్టి ప్రార్థన, ఓంకార ముద్ర, జ్యోతి ముద్ర, క్రియాశ్వాస అది తర్వాత ఇస్తారు మీకు 6 సార్లు, జపం, ధ్యానం, ఈశాక్రియ. ఇది పొద్దున పూట చేయాల్సింది ప్రతిరోజు. మామూలు ప్రపంచంలో మనం బతికేటప్పుడు మనం అనుసరించాల్సిన పద్ధతులు ఏంటంటే నిష్కామ కర్మ, కర్మ సన్యాసం, నిరంతరం వర్తమానంలో ఉండడం, అంటే చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి ఉండాలి, భవిష్యత్తు ఉండకూడదు. ప్రతి పనిని అందంగా సంపూర్ణంగా చేయడం, కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్. దాంతోపాటు నిరంతర రామనామం, మల్టీ టాస్కింగ్. ఎప్పుడో ఒకసారి 1 గంట పూజ చేయడం కాదు, తర్వాత మిగిలినంతా కూడా ప్రపంచంలో ఉండడం కాదు, నిరంతరం పరమాత్మలో ఉంటే ప్రపంచంలో అవసరమైనప్పుడు పోయి రావడాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. దాంతోపాటు సగుణ బ్రహ్మ ఆరాధన, అంటే నామరూపాలతో కలిగిందంతా కూడా బ్రహ్మమే తప్ప ఇంకొకటి ఏమి కాదు. నామరూపాలు తీసేస్తే అది పరమాత్మ అవుతుంది, నామరూపాలు కలిపితే ప్రపంచం అవుతుంది అని తెలుసుకోవడం. దాంతోపాటు బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మాకార వృత్తి అనేదాన్ని నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏ వస్తువును చూసినా కూడా అది వస్తువు కాదు, శక్తి గడ్డగట్టిన రూపం అని నిరంతరం గుర్తు చేసుకోవడం. దాన్ని నిరంతరం వృత్తం మాదిరిగా అదే మననం చేసుకుంటూ ఉండడం. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే వస్తువుగా కాసేపు ఎంజాయ్ చేయి, కాసేపు తర్వాత ఈ ఆలోచన మనకు రావాలి, నిజానికి అది వస్తువు కాదు, గడ్డగట్టినటువంటి శక్తి. అన్ని వస్తువులు కూడా గడ్డగట్టిన శక్తి తప్ప మరేది కాదని చెప్పి గుర్తు తెచ్చుకోవడమే బ్రహ్మాకార వృత్తి. చివరికి ఇదంతా కూడా కళ, నా టార్గెట్ కళలోంచి బయటపడ్డం, నా టార్గెట్ కళలోంచి ఎట్లా బయటపడాలా అని చెప్పి ప్రయత్నం చేయాలి. ఆ కళలోంచి బయటపడ్డమే ఇహంలోంచి అవతలకు పోయి ముక్తిలోకి చేరుకోవడం అని చెప్పి అర్థం. కాబట్టి ఇహము పరమంతా కూడా కళనే. ఈ కళలో ఎట్లా సుఖంగా బతకాలని చెప్పేటి ఇవన్నీ కూడా కేవలం భగవద్గీత మాత్రమే ఈ సాధనాల ద్వారా కళలోంచి ఎట్లా బయటపడాలా అనేది మనకు తెలియజేస్తుంది. అయితే మనకు కళలోంచి బయటపడాలని చెప్పి గట్టి కోరిక కలిగినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఈ ప్రాపంచిక సంబంధమైన బాధలు మనల్ని వదిలిపెట్టవు, బాధ్యతలు మనం వదిలిపెట్టవు. ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటుంది,
లేక ఉద్యోగం రావాల్సినటువంటి అబ్బాయి ఉంటాడు, లేక కట్టుకుని ఇల్లు సకంలో ఆగిపోయింది, లోన్ రాలేదు, ఇట్లాంటివి సగం మిగిలిపోయినటివి మనం యువతల ఒడ్డును వదిలిపెట్టి అవతల ఒడ్డుకు పోదామని ప్రయత్నం చేసినా మనం ఈ చేతిని వదిలిపెడదామని అనుకున్నా ఇవి వదిలిపెట్టవు, పక్కన ఆ బంధాలన్నీ పట్టుకొని ఉంటాయి. అటువంటి బంధాల్లోంచి బయటపడడానికి మనకు ఉండేటువంటి అత్యంత సులభమైన ఏకైక మార్గం ఏంటంటే లలితా సహస్రనామాలను కేవలం యాంత్రికంగా చదవకుండా ఆ నామాల వెనక ఉండేటువంటి ప్రతి పదార్థంతో పాటు, అంటే ప్రతి పదానికి ఉండేటువంటి బయట కనిపించే అర్థంతో పాటు దాని లోపల ఉండే అంతరార్థం ఏమిటి, ఇంకా లోతుగా ఉండేటువంటి పరమార్థం ఏమిటని తెలుసుకొని దాన్ని మనం గనక మననం చేసినట్లయితే క్రమక్రమంగా మనకు ఈ ఇహలోకంలో ఏవైతే బంధాలు గట్టిగా పట్టుకొని ఉన్నాయో అవన్నీ మెల్లిగా వదిలేస్తాయి. అప్పుడు స్వేచ్ఛగా అవతలకు పోవచ్చు. అంతేగాని ఈ లలితా శాస్త్రం చదివినంత మాత్రం లక్షలు వస్తాయని చెప్పి ఆశ పెట్టుకోవద్దండి. ఏదైతే కష్టం నిన్ను యువతలకు పోనీయకుండా ఆపుతా ఉందో ఆ కష్టాల మేరకు తగ్గించడానికి, యువతలకు పోవడానికి సౌకర్యం కలిగించేది లలితా సహస్ర నామాల్లో ఉండేటువంటి రహస్యంలో ఉండేటువంటి అర్థం ఏమిటని చెప్పి తెలుసుకోవడం. దానికోసం రేపటి నుంచి లలితా సహస్రనామాలు నేను కమెంట్ చేస్తాను. అంతేకాదు ప్రతిసారి కమెంట్ చేయడము, మొదటి శ్లోకం చెప్పడం, అక్కడితో ఆగిపోవడం జరిగిపోతాం. అందుకని ఈసారి అట్లా కాకుండా నెక్స్ట్ మంత్ అంతా కూడా కేవలం దీని కంటిన్యూషన్, అంటే రేపు మనకు ఇవాళ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు లలితా సహస్రనామాలు చెప్పడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి కంటిన్యూ చేసి నేను మిగిలింది మన నెక్స్ట్ మంత్ లోన 1st తారీఖు నుంచి కంటిన్యూ చేస్తాను. అయితే మీకు అడ్మిషన్స్ నేను మాత్రం ఏం చెప్తున్నానంటే ఎవరైతే భగవద్గీత క్లాసులు ఫిబ్రవరిలోన తర్వాత ఈ మంత్ లో విని ఉంటారో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి అంటున్నాను. కానీ ప్రజలకు ఉండేటువంటి ఉత్సాహం ఎట్లా అంటే చాలా మంది లేడీస్ ఎక్కువ ఈ లలిత సహస్రనామాల గురించి తెలుసుకోవడం కోసం ఉత్సాహం చూపిస్తారు. మనకి 25వ తారీఖు అర్ధరాత్రి నుంచే క్లాస్ లో ఎంట్రన్స్ కోసం సెషన్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మన పాంప్లెట్ లోన లలిత సహస్ర రహస్య నామాల వివరణ అనే పేరుతోటి ఒకటి పెద్దలకు ఫ్రీ అనే దాంట్లో నా పాంప్లెట్ ఆల్రెడీ పెట్టినారు. మీరు దాన్ని ఎన్రోల్ అయ్యి వీలైనంత అర్లీగా, అంటే 25వ తారీఖు మీరు మామూలుగా ఈ క్లాస్ అటెండ్ కావడానికి ఎట్లయితే పొద్దున్న లేస్తున్నారో లేచి లేవగానే ముందు ఇమ్మీడియట్ గా దాంట్లోకి ఎన్రోల్ కాండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. నేను ప్రిఫరెన్స్ ఎవరికంటే భగవద్గీతను కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే దీనికి చెప్పడం కోసం ఇష్టపడుతున్నాను. కానీ ఒకరిద్దరు కొత్త వాళ్ళు వస్తే రావచ్చు, వచ్చినా కూడా నేను చేయగలిగింది ఏం లేదు. ఈ 3 రోజులు చెప్పిన దాంతో ఇక్కడి నుంచే ఇది కంటిన్యూషన్ జరిగిపోతుంది. కాబట్టి 3 days క్లాసెస్ అటెండ్ అయ్యి దాంతో పాటు దానికి ఎన్రోల్మెంట్ కూడా సిద్ధంగా ఉండండి. ఐ థింక్ దర్ ఇస్ నాట్ మచ్ టైం, బట్ స్టిల్ ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ ఉంటే అడగండి.